హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. బిలేటెడ్గా. సో పండుగ అయితే అయిపోయింది. పండుగ రోజు చాలా ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ విష్ కూడా చేయలేదు మిమ్మల్ని అని చెప్పేసి. కుదరలేదన్నమాట. ఒక్కొక్కసారి పరిస్థితులు అట్లనే ఉంటాయండి. కానీ చాలా అప్సెట్ అయ్యాను సాయంత్రానికి. అరే ఈరోజు కనీసం పోస్ట్ కూడా పెట్టలేదే అని చెప్పేసి, కనీసం విష్ కూడా చేయలేదు అని చెప్పేసి. సో అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. సో ఈరోజు నేను ఎలా చేసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం అనేది పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. అంటే ఎవరికైనా అసలు ఇంతవరకు చేయని వాళ్ళకి నెక్స్ట్ టైం యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఎలా చేసుకున్నాను సింపుల్గా అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ముందు రోజు ఏంటంటే మనం కొన్ని చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మొత్తం హడావిడి లేకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే నా వాయిస్ ఎలా ఉన్నా కూడా ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం నైట్ ఆల్మోస్ట్ 12 o'clock అయిందనమాట. 12:15 అలా అయితే అయ్యింది. సో నాకు ఏంటంటే రేపు మళ్ళీ ఊరు వెళ్తున్నాను అనమాట, సండే రోజు. అందుకని చెప్పేసి సాటర్డే నైట్ కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో నైట్ కదా, కొంచెం ఆ స్లీప్ మోడ్ ఉంటుంది కాబట్టి వాయిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ప్లీజ్ వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. సో అదబ్బా. అండ్ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అబ్బా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ముందు రోజు ఏంటంటే, ఇంకా చూసారు కదా ప్రీవియస్ వ్లాగ్లో అయితే నేను మంగళగిరి వెళ్ళి అన్నీ కూడా తెచ్చుకున్నాను కావాల్సినవి. అండ్ నైట్కి ఇంకా పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకొని, ఇంకా ఇక్కడ ఏంటంటే మామిడి తోరణాలు, ఇంకా పూలు కూడా కట్టినవి తెచ్చుకున్నాను. ఈసారి అయితే నాకు విడి పూలు చూసుకుంటా వచ్చాను కానీ దొరకలేదని చెప్పాను కదా, ఇంకా కట్టినవి ఉన్నాయిలే అని చెప్పి ఇంకా బంతి పూలు అవి కట్టిన మాలే తెచ్చుకున్నాను దర్వాజాలకు పెట్టడానికి అని చెప్పి. ఇంకా మామిడి తోరణాలు అవి కట్టుకొని ఇంకా దర్వాజకి అయితే కట్టేశాను. ఆ తర్వాత గుమ్మానికి కూడా పసుపు రాసి చక్క కుంకుమట్లు పెట్టి ముగ్గు గీతలు అయితే గీసేసాను అనమాట. ఇంకా పూజా మందిరానికి కూడా మామిడి తోరణాలు అయితే కట్టాను. మా పూజా మందిరానికి నెయిల్స్ అంటే సీలలు లేవండి. ఇంకా మనము ఇప్పుడు హుక్స్ చూస్తున్నాం కదా, ఏమన్నా హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో హుక్స్ దొరుకుతున్నాయి కదా, అవైతే పెట్టేశాను అనమాట. అసలు ఉంటాయా ఉండవు, ఎందుకంటే వుడ్ కదా, మామూలుగా వాల్ కేర్ చేయని గోడలకైతే ఉండదు. మనకి ఏంటంటే ఉండవు అనమాట. అంటించినా కూడా వెంటనే వస్తుంది, అది కూడా పెయింట్తో సహా వచ్చేస్తుంది. సో అలా ఇది వుడ్ కదా, ఉంటుందో ఉండదో అని చెప్పేసి జస్ట్ ఇలా ట్రై చేశాను. బట్ పర్లేదు, అంత వెయిట్ కాదు కాబట్టి ఆగినాయి అనమాట. ఒక 3 పెట్టేసేసి ఇంకా మామిడి తోరణాలు అయితే అలా కట్టేశాను. ఇంకా పూలమాలేమో ఇంకా రేపు పొద్దున కడదాంలే అని చెప్పేసి ఇంకా కట్టలేదనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా 4ంటికి లేచానండి. కొంచెం ముందే లేచాను అనమాట. పూజ త్వరగా చేసుకుందాము అంటే ఇక పనులన్నీ మనమే చేసుకోవాలి కదా. ఇంకా నేను పీఠం కూడా పెట్టుకోలేదు. మామూలుగా అయితే ముందు రోజు పెట్టేసుకుంటాను, కానీ ఈ రోజు ఏంటంటే ఇక్కడ దేవుడు మందిరం దగ్గరే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇటు పక్కన పెడుతున్నాను కదా, అంటే సప్త శనివారాలు చేసినప్పుడు. కానీ ఈసారి మాత్రం పీఠం ఇక్కడే పెట్టుకుందాము అని చెప్పి, ఫస్ట్ అక్కడ పూజ చేయాలి కదా, అందుకని నిత్య పూజ చేసుకోవాలి కదా. సో ఇంకా పీఠం పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి, అంటే చెయ్యొచ్చులే కానీ బట్ అంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పేసి నిత్య పూజ చేసుకున్న తర్వాత ఇంకా పీఠం పెట్టుకుందాము అని చెప్పేసి నైట్ అయితే పీఠం పెట్టుకోలేదన్నమాట. లేదంటే మామూలుగా ముందు రోజే పెట్టేసుకుంటాను, కానీ ఇంక ఈసారి అయితే అలా పెట్టలేదు, పొద్దున్నే పెట్టుకుందామని. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ముందు లేచాను, లేదంటే 5ంటికి అలా లేచేదాన్ని. కానీ ఈరోజు మాత్రం ఇంకా 4ంటికి లేచి చక్కగా బయటంతా మోప్ పెట్టి ముగ్గు అయితే వేసేసుకున్నాను సింపుల్గా. ముగ్గు కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. పర్లేదు కాదులేండి, బాగానే వచ్చింది. సో ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వెలిగించాను అనమాట. కొంచెం పాజిటివ్గా అండ్ ఫీల్ చాలా బాగుంటుంది, ఫెస్టివ్ వైబ్ చాలా బాగుంటుంది కదా. ఇంకా టీవీలో కూడా అమ్మవారి పాటలు అవి పెట్టుకుంటా వినుకుంటా ఇంకా అలా పనులు చేసుకున్నాను. ఫస్ట్ అయితే శనగలు అవి కొంచెం తాంబూలం ఇస్తాం కదా, వాయనం ఇస్తాం కదా, సో అలా వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉంటాయని కొంచెం తీసి పెట్టుకున్నాను. తర్వాత మిగిలినవి అయితే శనగ గుగ్గిలు నైవేద్యంగా చేద్దామని స్టవ్ మీద పెట్టేశాను. అలాగే ఇంకా గారెల పిండి అండి,
గారెల కోసము పిండి కూడా మిక్సీ పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారి పీఠం కూడా పెట్టేసుకున్నాను, చక్కగా ముగ్గు వేసేసుకొని. ఇంకా అలాగా అమ్మవారిది అంటే అక్కడ ఆనిచ్చలేదు నేను, అది స్టాండ్ హోల్డర్ ఏంటంటే ఫొటోస్ హోల్డర్ అప్పటికప్పుడు అమెజాన్లో తీసుకున్నానండి పెట్టుకోవడానికి అన్నట్లు. అంటే మొన్న మా ఆడపడిచి వచ్చినప్పుడు చెప్పింది, ఇటు పక్కనే పెట్టుకో పీఠము, ఇటు పెట్టొద్దులే అని చెప్పేసేసి. ఇంకా అలా ఎలా ఎలా అని చూస్తుంటే అంటే ఫోటో ఏంటంటే ఇక ఆనుకొని పెట్టేసేయాలన్నమాట, లేదంటే నిలవదు కదా చిత్రపటము అమ్మవారిది కానీ లేదంటే స్వామివారిది కానీ అలాగా. ఇంకా ఎలా అని చూస్తుంటే ఆన్లైన్లో ఏమైనా ఇలా దొరుకుతాయా అని చూస్తే దొరికాయి, కాకపోతే చిన్నదనమాట అది. ఇంక అప్పటికప్పుడు పెట్టడం కదా, ఇంకా కావాల్సి ఇంకా ఉంచేసాను అనమాట. ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కానీ బట్ నాకు టైంకి డెలివరీ అయ్యి లేవు అనమాట. ఇంకా అందుకని తీసుకున్నాను, బట్ పర్లేదులేండి బాగానే ఆగింది అనమాట. ఇంకా అలా అమ్మవారి చిత్రపటం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అలా చక్కగా పూలు అవి ఇంకా పెట్టలేదండి, ఇంకా తర్వాత రెడీ అయిన తర్వాత పెడదాము అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా పీఠం పెట్టేశాను, ఎందుకంటే ప్యారలల్గా నైవేద్యాలు చేస్తూ ఇంకా అమ్మవారి దగ్గర అలంకరణ కూడా చెయ్యొచ్చులే అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే నైవేద్యాలు కూడా చేస్తాను, పొంగల్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నైవేద్యాలు అయితే ఫస్ట్ అయితే దద్దోజనం కోసం అనేసి తాలింపు పెట్టేశాను, ఆ తర్వాత ఇక్కడ పులిహోర కోసం కూడా తాలింపు పెట్టాను. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. ఇంకా పక్కన అయితే అదిగోండి నిమ్మరసంలో సాల్ట్ కూడా మిక్స్ చేసి పెట్టాను. నిమ్మరసంలో సాల్ట్ వేస్తే మనకి సాల్ట్ త్వరగా కరుగుతుంది, రైస్ అంతటికి కూడా ఈవెన్గా పడుతుంది. ఆ తర్వాత శనగ గుగ్గిళ్ళలో కూడా తాలింపు అయితే వేసేసాను అనమాట. మూడింటికి తేటికి అది సపరేట్గా వేసేసాను. శనగ గుగ్గిళ్ళలోకి నార్మల్గా పెట్టేస్తాం తాలింపు. ఇంకా దద్దోజనం అంటే కొంచెం అల్లం వేస్తాము, అల్లం ఫ్లేవర్ ఉంటేనే దద్దోజనం బాగుంటుంది కదా. ఇంకా పులిహోర కంటే పల్లీలు పసుపు ఇవన్నీ వేస్తాం కాబట్టి వేటి కాటికి వెంటనే సపరేట్గా పోపులు పెట్టేసుకొని ఇంకా నైవేద్యాలు అయితే కలిపేశాను. ఇంక ఇక్కడ పొంగల్ కూడా రెడీ అనమాట. లాస్ట్లో కొంచెం ఆవు పాలు అయితే వేసుకున్నాను, ఆవు పాలతో చేసిన నైవేద్యం టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా అలా లాస్ట్లో మాత్రం కొంచెం అలా ఆవు పాలు వేసేసి ఇంకా ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను. బెల్లము ఇంకా తర్వాత జీడిపప్పు అవి కూడా వేసేసానులేండి. అండ్ ఇక్కడైతే గారెలు కూడా వేసేస్తున్నాను అనమాట. సో ముందు రోజు నైటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గారెలు గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. ఇంక ఇక్కడంటే నేను అప్పటికప్పుడు వేసాను, అందులోనూ ఒక గంట ఏమో పెట్టినట్లు ఉన్నాను ఫ్రిడ్జ్లో. అంత మెత్తగా అయితే లేవులేండి, కొంచెం గట్టిగానే ఉన్నాయి. నేను ఇంకా వంట సోడా అది కూడా ఏమీ వేయలేదనమాట, ఇంకా ప్లెయిన్గానే వేసాను, కొంచెం సాల్ట్ వేసి అలా వడలు అయితే వేసేసాను అనమాట. ఓన్లీ వడలే, ఇంకా అందులో ఉల్లిపాయ కరివేపాకు ఇట్లాంటివి కూడా ఏమీ వేయలేదు, ప్లెయిన్గా చేసేసాను. అమ్మవార్లకి అలానే చెయ్యాలి అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి. సో అది ఇంకా అలా నైవేద్యాలు అయితే అయిపోయాయండి, ఆల్మోస్ట్ 5 నైవేద్యాలు. ఇంకా వడపప్పు పానకం అనమాట, మొత్తం 7 నైవేద్యాలతో ఈరోజు నేను పూజ చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను మా వాళ్ళకి, కానీ ఆ ఇడ్లీ అయితే నిజంగా కదలలేదండి. మా వారేమో పులిహోర తిన్నారు, మా చెన్న కూడా అసలు ఆ రోజు టిఫినే చేయలేదనమాట. అది ఆ గడ్డి ఈ గడ్డి ఏదో ఒకటి తింటా తిరిగాడు. ఇంకా మా వాస్విక్ గమలు తిన్నాడు అంతే, ఇంకా వాళ్ళకైతే ఆ రోజు ఇడ్లీ దిగలేదు. అంటే నైవేద్యాలు ఏంటంటే తలా కొంచెం ప్రసాదంగా ఇస్తాము, ఇంకా మేము మధ్యాహ్నం లంచ్తో పాటు తినేయొచ్చులే అని చెప్పేసి నేను ఇంకా ఇడ్లీ వేసాను. అందులోనే ఇడ్లీ బ్యాటర్ రేపటికి పాడైపోతుంది మళ్ళీ అని చెప్పేసి ఇడ్లీ తింటారు ఈ రోజు. నా ఇడ్లీ వేస్తే ఎక్కడ తిన్నారు, ఆ ఇడ్లీ మాత్రం కదలలేదనమాట. ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా రెడీ అండి. ఆల్మోస్ట్ 8 కల్లా నైవేద్యాలు అయితే చేసేసాను అనమాట. ఒక పక్కన పీఠం పెట్టుకొని ఒక పక్కన నైవేద్యాలు, అలా 8 కల్లా నైవేద్యాలు మొత్తం చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ అయితే ఇంకా అమ్మవారిని అలంకరించుకుందామంటే సింపులేనండి. ఇప్పుడు మామూలుగా అమ్మవారికి ఇలా చీర కట్టేలా చేస్తూ ఉన్నారు కదా, సో అలా అయితే ఏమీ లేదు. మామూలుగా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అలా చిన్న అమ్మవారి విగ్రహం ఉంది కదా, సో ఇంకా అలా పెట్టుకొని అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నాను. అలా డబుల్ ప్లాస్టిక్ గమ్ పెట్టేసి చామంతులతో ఇంకా అలా చక్కగా అలంకరించాను. ఇంక ఇక్కడైతే పటానికి కూడా చిత్రపటానికి కూడా పువ్వులు అవి పెట్టుకున్నాను. పువ్వులు ఏంటంటే మామూలుగా అలా పెడితే నిలవవు కదా, మా అమ్మ ఐడియా ఇచ్చింది, ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి పువ్వులు పెట్టుకో అని చెప్పేసేసి ఇంకా నేను అలానే ట్రై చేశాను. చక్కగా ఉన్నాయి పువ్వులు అయితే. ఇంకా కావాల్సినవి అమ్మవారి కోసం తీసుకున్న చీర ఏంటంటే మొన్న నైట్ అంటే శుక్రవారం రోజు వ్లాగ్ కదా, బుధవారం రోజు నైట్ 1 డే డెలివరీగా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అంటే మా వారితో తెప్పించుకుందాము అనుకున్నాను, తను మంచి చీరలు తెస్తున్నారు కదా, ఒక
మంచి చీర తెప్పిద్దాం అనుకున్నాను, కానీ బట్ మీకు చెప్పలేదు నేను. అంటే టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కదా, అది ఇప్పుడు కూడా కాదులే. కానీ బట్ మా వారికి కొంచెం బాగాలేక 5 days హాస్పిటల్లో ఉన్నారండి. సో అది నేను టైం వచ్చినప్పుడు చెప్తాను, క్లియర్గా చెప్తాను ఎందుకు ఏంటి అనేది. సో తను ఇంకా హాస్పిటల్లో ఉండడం వల్ల ఇంకా అవ్వలేదు అనమాట. మొన్ననే వచ్చారు, లాస్ట్ ఫ్రైడే అంటే శ్రావణ శుక్రవారం రోజు అడ్మిట్ అయితే బుధవారం రోజు వచ్చారు. అంటే అన్ని రోజులు ఉంటారని అనుకోలేదు, జస్ట్ 2 days అన్నారు. కానీ బట్ అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఏంటనేది నేను తర్వాత చెప్తాలేండి. సో అది ఇంకా అందుకే ఇంకా చీర తను తీసుకురావడం అవ్వలేదు. ఇంకా అందుకే అప్పటికప్పుడు నేను అమెజాన్లో 1 day డెలివరీకి ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది అంటే అంత పట్టు చీర అట్లాంటిది కాదులేండి, నార్మల్గా సిల్క్ టైప్లోనే ఉంటుంది. ఇంకా నేను తీసుకొద్దామా అంటేనేమో ఏమో షాప్స్ అన్నీ ఇప్పుడు హడావిడిగా ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ నాకు అవ్వలేదు. ముందు రోజు అంతా క్లీనింగ్ పనులు పెట్టుకోవడము, అని తర్వాత ఇంటికి వచ్చేసరి పిల్లలు, ఇంకా అలా అలా ఆ రోజు అన్ని కావాల్సినవి తీసుకోవడంలో ఇంకా నాకు అవ్వలేదు. అందుకే ఒక సింపుల్ చీర అలా ఆన్లైన్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ అయితే ఫైనల్గా నిన్న మిషన్ దగ్గరికి వెళ్ళి బొటిక్ దగ్గరికి వెళ్ళాను కదా శారీస్ కోసం అని చెప్పి, ఎప్పటికో నైట్కి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తీసుకోమంటే తీసుకున్నారు. ఇంకా మార్నింగే మా వారు తీసుకొచ్చారు. ఇంకా 8 అయిపోయింది. కానీ ఇంకా చీర ఇదంతా కట్టుకునేసరికి 9:30 అలా అయితే అయిపోయింది. ఇంకా మా వారు చీర తీసుకొస్తా అని వెళ్ళారు, కానీ అటు నుంచి అటు వాకింగ్కి జాగింగ్కి అలా వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ తను వచ్చేసరికి నేను ఇక్కడ అంతా కూడా రెడీ అయిపోయాను, కావాల్సినవన్నీ రెడీ చేసుకొని. నేను కూడా నా దగ్గర గోల్డ్ బుట్టలు ఉంటాయి అవి పెట్టుకొని, ఇంకా లాంగ్ది నల్ల పూసల గొలుసు అవన్నీ వేసుకొని జడదంతా వేసుకొని రెడీగా ఉన్నాను. తను రావడము ఇంకా శారీ తీసుకురాగానే వెంటనే కట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే పూజకి స్టార్ట్ అయ్యాను. సో మాకండి నిజంగా ఏమన్నా పండగలు కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడే మా ఇద్దరికి ఏవో ఒకటి వస్తాయండి, ఎందుకు తెలీదు. నిజంగా ఏమన్నా పండుగలు ఈరోజు కూడా అట్లనే పొద్దున్నే ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా అవుతుంది. అలానే ఈ రోజు కూడా అయ్యింది. నేను ఒక్క రోజైనా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అంటే ఇంట్లో మామూలుగా పూజలు అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఏ ఒక్క పండగకైనా ఏ ఒక్క పూజకైనా తను కూడా రెడీ అయ్యి వచ్చి చక్కగా నా పక్కన కూర్చొని చేస్తారేమో అనేసి నేనైతే అడగను. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉండాలి, నేను కూడా చేద్దాము అనే ఇది ఉండాలి కదా. సో అందుకే నేను కూడా అడగను. బట్ అనుకుంటా ఒక్కసారైనా వస్తారేమో, అలాగా వచ్చి అంటే జాయిన్ అవుతారేమో పూజ. యాక్చువల్లీ తను చేస్తూ ఉంటే నేను పక్కన కూర్చోవాలి, కానీ ఏమో ఎప్పటికైతుందో మరి చూద్దాము. అలాగా నేను అనుకున్నట్లుగా ఎప్పుడు వస్తారో మరి ఏమో చూడాలి. సో అలాగా ఇంకా మనకైతే తప్పదు కదండి, మన కుటుంబం హ్యాపీగా ఉండాలి అంటే. అసలు ఎవరు ఆయన అడగకపోతే మనకి కష్టాలను ఎదుర్కొనే ఆ శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి చెప్పండి? ఎవరో ఒకళ్ళు అడగాలి కదా. సో అలాంటి టైంలో కొంచెం ధైర్యం ఇవ్వమని చెప్పేసి, సో అలాగా అంటే కష్టాలు రాకుండా చూడు అని చెప్పి మనం అడగలేం కదండి. సో కష్టాలు మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యము శక్తి సామర్థ్యాలు ఇవ్వమనడమే మనం అడగాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంతటి ధైర్యం ఇవ్వమనే మనం కోరుకోవాలి కదా. సో అలాగా ఎవరు అడగపోతే ఎలా చెప్పండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు అడగాలి కదా. సో నాకు బేసిక్గా అంటే పూజలు అవి అంత డెప్త్గా తెలియకపోయినా కూడా నాకు ఇష్టము పూజలు అవి చేసుకోవడం అనేది. అంటే మళ్ళీ ఎవరు చేయట్లేదు నేనైనా అడగాలి కాబట్టి చేస్తున్నా అనుకుంటారేమో. సో సామాన్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరం కూడా పూజలు చేస్తూనే ఉంటాం కదండి. సో అలాగే ఇక్కడైతే నేను అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక్కడైతే నా పూజ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అలా అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి అయితే ఇంకా అలా పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు కూడా స్నానం అది చేశారు. పూజలో కూర్చోమంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఆటలు కావాలి. సో ఎక్కువసేపు అయితే మళ్ళీ కూర్చోలేరు కదా, ఇంకా కిందకి వెళ్ళారనమాట ఆడుకోవడానికి. అయితే ఇంక ఇక్కడైతే నేను చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంతకీ చీర ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. సో బొటిక్లో కదా మరి ఆ మాత్రం కుడతారు, అంత బాగుంటుందిలేండి. సో అది ఇంక ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నాను. మధ్యలో అయితే ఇంకా అన్నయ్య వచ్చాడు అనమాట. ఇంకా ఆదివారము అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు. సో ఇంక అందుకని చెప్పి ఇంకా అన్నయ్య కూడా వచ్చాడు అనమాట.
ఇంకా రేపు సాయంత్రం కానీ లేదంటే ఆదివారము అలాగా అన్నయ్య కూడా ఊరైతే వస్తాడు. సో మాకు కూడా అదే పని చెప్పాను కదా, ఆదివారం కొంచెం పని ఉందండి అని చెప్పేసి ఊరు వెళ్ళే పని ఉందన్నమాట అదే. సో అది ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. సో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాము అనేది మనందరికీ తెలిసిందే. సౌభాగ్యం కోసం కానీ ఇంకా సిరి సంపదల కోసము. సో అలాగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము, మంచి జరగాలని చెప్పేసి. అంటే ఇంకా వ్రత కథలో కూడా ఉంటది కదా చారుమతి కథ. సో ఇలా లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పడము ఇదంతా కూడా ఇంకా మనకు తెలిసిందే. సో అలా సిరి సంపదలకి ఆరోగ్యం కోసం ఇంకా మెయిన్లీ మనం దీర్ఘ సుమంగలిగా ఉండడం కోసం భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ సో మనందరం కూడా ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాం కదండి. ఇక పేరులోనే ఉంది మనకి వరలక్ష్మి వ్రతం అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి అన్నట్లుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే మనం చేసుకుంటాం. ఇంకా మాకైతే కలసమాచారం కూడా లేదండి, ఇంక అందుకే నేను కలసం కూడా పెట్టలేదు. అమ్మవారి చిత్రపటము విగ్రహము ఇంకా గణపతి పసుపు గణపతిని చేసుకొని ఇంకా అలాగా పూజ చేసుకున్నాను. సో చూసేయండి. సో అదండి ఫైనల్ గా నా పూజ అయితే ఇలా మంచిగా జరిగిందనమాట. హారతి పిల్లల్ని హారతి తీసుకుందరు రండా అన్న కూడా రాలేదు, అంటే మా అన్నయ్య వచ్చాడు కదా. సో ఇంకా చక్కగా ఇంట్లో ఏదో జరుగుతుంది దాంతో మనకు సంబంధం లేదు అన్నట్లు ఉన్నారనమాట అందరూ కూడా. సో అలా ఉంటుందండి ఒక్కొక్కసారి పరిస్థితి అయితే. సో అయినా కూడా నేను అవేం పట్టించుకోలేదు, చక్కగా ప్రశాంతంగా చాలా మంచిగా అలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత అయితే ఒక ముగ్గురికి అలాగా ఇక్కడ వాయనం అయితే ఇస్తున్నాను. మా అత్తయ్యకి ఇంటి దగ్గర అక్క వాళ్ళు అనమాట ఇద్దరు అయితే. సో అందరూ ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ టైం అనుకుంటా అండి, అందరూ అదే చెప్తున్నారు అనమాట, రాకూడదు రాకూడదు అని చెప్పేసి. సో ఇంకా అలా ఒక ముగ్గురికి అయితే ఇవ్వగలిగాను నేనైతే. ఇంకా శనగలకి ఏంటంటే ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు. ఇంకా అరిటాకు కోసుకొచ్చారు మామయ్య పొద్దున. ఇంకా అరిటాకు నేను నైవేద్యాలు పెట్టాను కదా, అది కొంచెం
తీసాను అనమాట. ఎందుకు ఆ టైంకి అలా కొంచెం తీసాను. అది ఇప్పుడు అలా యూజ్ అయింది. సైడ్కి కొంచెం అలా పిన్స్ కొట్టేసి దానిలో అయితే ఇంకా శనగలు పెట్టేసేసి ఇంకా అలా తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. సో అది ఇంకా అలా అత్తయ్యకి ఇంకా అక్కకి ఇంకో అక్క అయితే ఇంకా రాలేదు అప్పటికి. ఆ తర్వాత అయితే వచ్చిందనమాట. ఇంక అప్పుడు నేను బాగా స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆ వీడియోస్ పాతవి డిలీట్ చేయలేదు, ఇంకా అలా అది తీయలేదు అనమాట. సో అది ఇంకా అలా మంచిగా 5గురికి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా ఒక 5గురికి 7గురికి అలా అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ చేసుకున్న వరలక్ష్మి వ్రతానికి అయితే ఒక్కళ్ళకే ఇచ్చాను అనమాట. సో అది అలాగా ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుందిలేండి. ఇంకా అలా అక్కకైతే కొంచెం ప్రసాదం అయితే ఇచ్చాను అనమాట. అక్క పూజ ఇంకా అవ్వలేదంట. అక్కకు కూడా అవుతుందో అవ్వదో అనుకుంటా డౌట్తో ఫస్ట్ అయితే వాయినం తీసుకుందామని వచ్చింది. పూజ అవ్వలేదు ఇంకా నాది, వెళ్ళి చేయాలని చెప్పింది అనమాట. సో అది ఇంకా మా అత్తయ్యకి మళ్ళీ ప్రసాదం ఇవ్వలేదు అనుకుంటారు, ఇస్తానులేండి కిందకి వెళ్ళి, అంటే కిందనే కదా, సో నేను తీసుకువెళ్ళి ఇద్దాంలే అని చెప్పి ఇంకా ఆ టైంలో అయితే ఇవ్వలేదు అనమాట. సో మెడలో వేసుకున్న ఆ చైన్ అయితే నాది కాదు, మా అత్తయ్యదే అనమాట. ఇంకా పండగ కదా వేసుకోమని చెప్పి ఇచ్చారు. వీళ్ళు ఎంతమంది అత్తలు ఇలా ఇస్తారో కామెంట్ చేయండి. మా అత్తయ్య ఇస్తారులే కానీ బట్ నాకే కొంచెం మొహమాటం అనమాట, పెద్దగా తీసుకోను. ఏమో మా అత్తయ్య దగ్గరనే కాదు, బేసిక్గా ఆల్మోస్ట్ అంతే ఉంటానులేండి. కొంచెం మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఏమన్నా ఇస్తున్నా తీసుకోవడానికి. ఇంక ఈ పండగ పూట కదా వద్దనకూడదు అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాను. రీసెంట్గా చేయించుకున్నారనమాట. సో అది నాకు నిండుగా కొంచెం బాగా కనిపిస్తుంది కదా. సో అది ఇంకా అలా మంచిగా పూజ అయితే అయిపోయింది. నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను. ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మనం ఎంత చక్కగా రెడీ అయినా, ఎంత మంచిగా పూజ చేసుకున్నా కిచెన్లోకి రాక తప్పదు. మన సామ్రాజ్యం అన్నమాట ఇది. మళ్ళీ కిచెన్లో ఉన్న పనులు చేసుకోక తప్పదు. ఇంత చక్కగా రెడీ అయిన తర్వాత కిచెన్లో పనులు ఎలా చేయబుద్ది అయితే చెప్పండి. చీరకి అక్కడ మరకలు అంటేస్తాయో అని భయం వేసింది. అక్కడికి ఏవో మరకలు అయితే అంటేసాయి అనమాట. అక్కడ పైన అవే చూపిస్తున్నాను, అక్కడిక్కడ ఏవో మరకలు అంటేసాయి అని చెప్పేసేసి. ఇంకా లంచ్ కోసం అయితే ఈరోజు నేను దొండకాయ పప్పు అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి 4 దొండకాయలే ఉన్నాయి. టమాటా పప్పు చేద్దామంటే టమాటాలు కూడా లేవు. ఇంకా 4 దొండకాయలు ఉంటే దొండకాయ పప్పు చేద్దామనేసి ఇంకా దొండకాయలు అవి కట్ చేసి పప్పు పెట్టేశాను. ఇంకా చాలా రోజుల తర్వాత టీ పెట్టాను. లాస్ట్ టైం ఎప్పుడు పెట్టానో కూడా గుర్తులేదు నాకు. మా నాన్న వచ్చినప్పుడు పెట్టాను, లేదంటే అంతకుముందు మా అన్నయ్య వచ్చినప్పుడు పెట్టాను. మరి మా అన్నయ్య వస్తే ఖచ్చితంగా 2-3 సార్లు టీ పెట్టాలి. ఇంకా టీ పెట్టమని అడిగితే ఇంకా అలా టీ పెట్టేసి ఇచ్చాను. ఇక రాగానే పడుకున్నాడు. 11:30కో 12కో తిన్నాడు అనమాట. చేసిన నైవేద్యాలు ఆ రోజు అన్నము పప్పు వండానే కానీ మధ్యాహ్నం ఎవ్వరూ తినలేదు. నైట్కి వండకుండా సరిపోయింది, అవే పెట్టేశాను. మా అన్నయ్య 2 సార్లు నైవేద్యాలు తిన్నాడు. అంటే అన్నం రోజు తినేదే, నైవేద్యాలు మళ్ళీ మళ్ళీ ప్రసాదాలు ఇన్ని తినలేం కదా అనేసి మధ్యాహ్నము సాయంత్రము 4:30కి మధ్యాహ్నము 12కి అలా తిన్నాడు అనమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆకలి ఆకలి అని చెప్పి గోల్ చేస్తున్నారు. మా వారిని అక్కడికి ఒక 2 సార్లు లేపాను. ఇంకా తనైతే లెగట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలతో పాటు ఇంకా నేను కూడా అలాగా మధ్యాహ్నం అయితే తినేస్తున్నానండి. సో ఇలా జరిగింది. ఇంకా కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ బట్ ఇంకా వ్లాగ్ చాలా లెంత్ అయిపోయిందని యాడ్ చేయలేదు. మళ్ళీ సాయంత్రం కూడా చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. నాకు సాయంత్రం టైంలో చక్కగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అక్కడ కూర్చొని ప్రశాంతంగా చూసుకోవడం చాలా ఇష్టం. కానీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు, అందుకే ఇంకా పని చేయలేదు. అలా కట్ చేస్తేనే ఇంకా నా వైపు అలా చూస్తున్నారు అనమాట. సో అది పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఈరోజు ఏం జరిగినా మనసులో పెట్టుకోకుండా చక్కగా చేసుకున్నాను. ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.